ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకి, పండుగలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, శ్రామిక, మహిళా రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రను ఈ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులు అందజేస్తున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి ఒప్పించడం వల్ల గత 2 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. రాష్ట్ర ఆర్థిక స్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 17,82,198 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7% నమోదు అయింది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,57,13,886 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 8% ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువగా ఉంది. అదేవిధంగా దేశ జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5% వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజన్గా తెలంగాణ నిలుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ మన రాష్ట్ర వృద్ధి రేటులో మెరుగైన పెరుగుదల కనపడుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8%గా ఉన్న దేశ జీడిపి వృద్ధి రేటు 2025-26 నాటికి 8%కి పడిపోయింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2024-25లో 10.6% నుంచి 2025-26 నాటికి 10.7%కి పెరిగింది. దీని ద్వారా మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనటానికి నిదర్శనం. తలసరి ఆదాయం, రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు
కాగా వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. ఇవాళ మూడో బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే అప్యూర్ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొర్రెలు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ మూడో బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చెయ్యి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చెయ్యి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చెయ్యి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువకు పెరిగిపోయింది. 29% పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరు కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనుక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను R&B శాఖకి ఇచ్చి పొంగులేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి చెప్తుండ్రు. నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయన అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా, ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండ్రు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు
గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టలేని నువ్వు ఏదో ఇంటర్నేషనల్ స్కూళ్లు నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్ లో చెప్పేటట్టు ప్రయత్నం చేసిండ్రు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గవే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలు తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని బీఆర్ఎస్ అడిగింది. ఇప్పటిదాకా వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. కేవలం అవే కట్టుకథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినామంటుండ్రు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చిందైతే ఏమీ లేదు.